హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్ ఫర్ యూ అనమాట. ఇప్పుడే బైక్లో పెట్రోల్ అయితే ఫిల్ చేయించాను. మన కొత్త రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. హంసల్ దీవ్ అనమాట. మన కోసం అబ్దుల్ అన్న వెయిట్ చేస్తున్నాడు. మనం స్టార్ట్ అవుదాం. ఇక్కడ గుడంపాడు దగ్గరికి అయితే వచ్చాము. మరి అబ్దుల్ అన్న ఇక్కడే వెయిట్ చేస్తా అన్నాడు. అన్నని కలిసి ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే అన్నని కలిసాము. అది మనది R15 అయినా కానీ అన్న మాత్రం సూపర్ ఫాస్ట్ అనమాట. స్కూటీ వేసుకొని వెళ్ళిపోతాడు. అన్నతో పాటు నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నాను. నేనైతే అసలు ఎక్సలెంట్ డ్రైవర్ అన్న మాత్రం. వెళ్ళిపోతాడు గల్లీలో. చిన్న సందు దొరికితే బండి ఎలా పోనీయాలని ఆలోచిస్తాడు అన్న. నేనేమో భయపడుతున్నాను. హెల్మెట్ పెట్టుకొని మొబైల్ అది కాక నాది. హెవీ రైడర్. ఎవరైనా ఆర్టీసీ బస్సులు మాత్రం ఆగరు అసలు. నాకు అర్థమైపోయింది అన్నను మనం అందుకోలేము అసలు. ఇచ్చి పడేస్తున్నాడు అన్న అయితే డ్రైవింగ్. స్లోగా వెళ్ళన్నా, మేము వస్తాం కదా అని వెనకాల. హాయ్. అది ఆర్టీసీ బస్ వాడికి ఎక్కడ ఆపాలో ఏం చేయాలో తెలీదు. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉంటాడు అనమాట. బుడ్డ పిల్లాడు చూడండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్తున్నాడు. రాళ్ళు పడుతున్నాయి ఇందులో నుంచి అసలు. కంకర రాళ్ళు సరిగ్గా కట్టుకోరా నాయన నువ్వు ఫస్ట్. కంకర రాళ్ళు పడుతున్నాయి అసలు ఇందులో నుంచి. ఇట్లాంటి లారీల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కట్టుకుంటే బాగుంటుంది. జనాల మీద పడుతుంది. ఇప్పుడు 2 పడ్డాయి రోడ్డు మీద. ఎవరిపైన పడితే మాత్రం కంపల్సరీ పడిపోతారు. ఆడాకోడూరు దగ్గరికి అయితే వచ్చాము మనం ప్రజెంట్. అన్న మాత్రం అస్సలు ఆగట్లేదు. అంటే ఇటు చూడండి ఆంటీ మీరు. అసలు ఆమె ఇటు చూడకుండానే వెళ్ళిపోతుంది బిందు పట్టుకొని, ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టు. జస్ట్ మిస్లో ఆంటీ బతికిపోయింది, లేదా లేపేసామని ఆంటీని. మన వీడియోలు నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయస్. మీరు లేదే మేము లేము. మా వీడియోలో మీకు కంటెంట్ మంచిగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 4 షేర్ చేయండి. పొన్నూరు ఇక్కడ నుంచి ఇంకో 10-15 ఉంటుంది అనుకుంటా. బాబాయ్ మాత్రం హాయ్ చెప్పు బాబాయ్. హాయ్ చెప్పు దీనికి. యూట్యూబ్లో వస్తావులే. యూట్యూబ్లో బిత్తరపోయి చెప్తున్నాడు ఆయన హాయ్ చెప్పమంటే. హెల్మెట్ లేకపోతే అయిపోతాం ఈ పొగ దెబ్బకి. అయ్యా ఆర్టీసీ పక్కన నుంచి వచ్చేస్తే చాలు అసలు. ఎక్కడికి రా బాపట్ల? యూట్యూబ్ రా, యూట్యూబ్.
ఏ రే 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 హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి. ఇప్పుడే బొన్నూరు ఎంట్రీ అయ్యాం. అన్న మాత్రం అస్సలు ఆగట్లేదు. నాకు వేరే కాల్ వచ్చి నేను మధ్యలో స్టాప్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా 70 కిలోమీటర్స్ ఉందంట. ఎప్పటికి వెళ్తామో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మరి పెద్దగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయడం నాకు అలవాట్లేదు. నాన్ హెల్మెట్ అయితే చించి ఆరేసేవాళ్ళం బండిని. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయడం. అందుకని చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. అది మన డ్రైవింగ్ ఎటు వెళ్ళేటి వస్తామో కూడా మనకే తెలియదు. అది గాయస్ గోవాడ రోడ్ అయితే వెళ్తున్నాం. మొత్తం పొలాలు, వాతావరణం సూపర్ ఉంది. అసలు ఇటు సూపర్ వ్యూ అనమాట. పొలాలు మొత్తం అసలు మామూలుగా లేదు. నిజంగా చాలా బాగుంది. కానీ రోడ్డు కొంచెం నీట్గా ఉంటే ఇంకా బాగుండేది. అన్న చేతిలో యాక్టివా కాబట్టి ఆగుతుంది. అదే అడ్వెంచర్ బైక్ ఉంటే చంపేస్తాడేమో దాన్ని. నేను డ్రైవ్ చేయలేకపోతున్నాను అన్నతో పాటు. నాకు అర్థం కావట్లేదు. వంతెన బాగుంది. మన కుర్రోళ్ళకి బాగా పనికి వచ్చింది నైట్ వంతెన. చల్లగా ఉంది వాతావరణం ఇటు సైడ్ అయితే. అసలు ఇప్పటి వరకు ఎండలో అసలు మామూలుగా లేదు మాకైతే. ఒకసారిగా చాలా కూల్ అనిపిస్తుంది ఈ రోడ్డుకి వస్తే. అన్ని చెట్లు ఉండటం వల్ల. అందుకనే సేవ్ ద ట్రీస్ అంటారు. ఎక్సలెంట్ రోడ్ అనమాట ఇది. రోడ్డు పర్లేదు అనుకునేటప్పటికి గుంతలు వచ్చేస్తున్నాయి. రైట్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి చూద్దాం. స్పీడ్ బ్రేకర్ కూడా కనపడట్లా మనకి. ఎత్తేస్తాం ఇక్కడి నుంచి రైట్కి. రోడ్డు బాగుంది నిజంగా. కానీ మొత్తం సింగిల్ రోడ్డు ఇది. ఆహా, ముందు రోడ్డు వర్క్ జరుగుతుంది. ఓరే 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 టైర్ మొత్తం కొట్టుకుంటా. తారు మొత్తం మన బండికి అయ్యేటట్టుంది. ఆహా, వెనక మనం అడ్గర్ కూడా లేదు. మనకి ఒళ్ళంతా పడిద్ది ఇది. మెల్లగా వెళ్ళాలా ఇప్పుడు మనం. ఓకే, మనం సేఫ్ కిందకి దిగాం. ఫుల్ హీట్ ఉంది. ఎలా పని చేస్తున్నారా బాబు. ఈ రోడ్లో అయితే రావద్దు. మొత్తం గతికలే ఉన్నాయి. ఏదో అనుకున్నాను కానీ బైపాస్ ఉందంట. ఇంకో 1 కిలోమీటర్లో బైపాస్ ఎక్కేద్దాం మనం. హైవే ఎక్కి నాకు చూసుకుందాం. అన్ని చెట్లు ఉన్నాయి కానీ రోడ్డు మాత్రం కరెక్ట్గా లేదు. ఇది చల్లగా ఉంది మొత్తం. అసలు ఎక్కడ ఆపినా కానీ రోడ్డు మంచిగా ఉండాలి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రోడ్లు రా నాయన అవి. అందుకే వీడియో కూడా రికార్డ్ చేయలేదు. ఫోన్ మొబైల్ పడిపోయిందని చెప్పేసి. ఓకే, బైపాస్ దగ్గరికి వచ్చేసాం. లెఫ్ట్కి వెళ్ళాలంట. అబ్బా, ఓకే, ఫుల్ హైవే ఇది. ఇంకా చలో హంసలు దిగి చూసుకుందాం. రోడ్డు ఇలా ఉండాలి అసలు. మస్తు ఉంది రోడ్డు ఇది.
ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు ఇలా ఉంటే రోడ్ అయితే. అన్న ఏదో చెప్తున్నాడు ఏరియా గురించి, మనకేం తెలియదు కదా మనం చెప్పడానికి. కట్టప్ప చాయ్ పాయింట్ అంట, బాహుబలి కల్లా కట్టప్ప ఇక్కడ కూడా వచ్చేసాడు. ఆరెంజ్ గ్రాండ్ రెస్టారెంట్. సూపర్ ఉంది అసలు ఈ రోడ్ అయితే నిజంగా. మనం రేపల్లి సైడ్ లెఫ్ట్కి వెళ్ళాలంట అన్న చెప్పాడు. సరే ఒక్కడు కూడా ఆగట్లేదు, సడన్గా వచ్చేస్తున్నారు. కనీసం ఇప్పుడు పెద్ద ఒక యాక్సిడెంట్ అయ్యేది మనకి. నేను అనవసరంగా రికార్డ్ ఆపాను, లేదంటే చూపించేవాడిని. వాడే మనిషి సడన్గా హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు, అటు ఇటు చూడట్లేదు, వచ్చేస్తున్నాడు. ఇట్లా అయితే అట్లా అసలు రోడ్డు అయితే మస్తుంది, ఎండ అయితే గుద్ద తెంగుతుంది. మళ్ళీ ఈరోజు ఎండ ఎంత ఉందో అర్థం కావట్లేదు, కానీ అయిపోతాం ఎండకి మనం. రేపల్లా స్ట్రైట్ అంట, అనగాల రైట్కి, అనగాల రైట్. ఓకే ఓకే, ఈ రోడ్డు నాకు గుర్తొచ్చింది. ఈ ఏరియాకి నేను ఫస్ట్ పెళ్లి చూపులు వచ్చాను అనమాట. పెద్ద టాస్క్ అయితే జరిగింది ఇక్కడ, నా ఫస్ట్ పెళ్లి చూపులు. ఫుల్ కామెడీ అనమాట ఇక్కడ. అది ఈసారి నెక్స్ట్ రైడ్లో చెప్తానులే నేను, కామెడీ అయిందా. పిల్లని కూడా చూడలేదు, గెట్అవుట్ అన్నారు నన్నైతే. లెఫ్ట్కి వెళ్తే బట్టిప్రోలు అనమాట, మనం స్ట్రైట్ వెళ్తే రేపల్లి. ఇక్కడి నుంచి ఒక 10 ఉండిద్దేమో రేపల్లి. నేను ఎప్పుడు రాలేదు ఇంత దూరం, నాకు తెలియదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరే. ఇంకెంత దూరం వెళ్ళాలో మరి. హంసల్దేవి, అదే హంసల్దేవి కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా, అసలు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. చూద్దాం అక్కడికి వెళ్ళాక. వేరే ఫ్రెండ్స్ని అడిగితే వాటర్ బాగా హంసల్దేవిలో బాపట్లలోనే బాగుంటాయని చెప్పారు చాలామంది. నేను ఎలాగో వాటర్లో దిగనులే, బట్ మీకోసం చూపించడానికి కోసమే హంసల్దేవి వరకు వెళ్తున్నాను నేను. లేదా నాకు ఇవాళ వేరే ఇంపార్టెంట్ వర్క్ కూడా ఉంది, వర్క్ మానేసుకొని కూడా వెళ్తున్నాను నేను మీకోసం. వచ్చే బ్రిడ్జ్ ఏదో చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్గా. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలుకి, చాలా బాగుంది రోడ్డు ఇది. ఈ బ్రిడ్జ్ అయితే హైలైట్ అనమాట. కృష్ణా నది దగ్గరికి అయితే వచ్చాం గాయ్స్. ఇది పెద్ద బ్యారేజ్ ఇక్కడ. ఈ బ్రిడ్జి దాటిన కాంచి మన డిస్టిక్ మారిపోయింది అనుకుంటా. కృష్ణా డిస్టిక్లోకి ఎంటర్ అవుతాం మనం మారిపోయిన కాడి నుంచి. అదైతే చూడండి ఎంత పెద్దదో. అబ్బా అబ్బా అబ్బా, పడవలు మాత్రం మామూలు లేవు అసలు ఇక్కడ. బోట్లు కనిపిస్తున్నాయి మీకు అటు సైడ్ మొత్తం. నా ఇది ఈ బ్రిడ్జి దాటితే ఇంక మొత్తం ఇదే కన్నా అన్నా, కృష్ణా డిస్టిక్కేగా అంటే. గుంటూరు జిల్లానా? బాపట్ల జిల్లా. ఆ స్తంభం కాడి నుంచా? మచిలీపట్నమా? కృష్ణా డిస్టిక్కేగా. అంటే వెళ్ళొస్తాం మరి. చెప్పండి, మా ఛానల్ని లైక్ చేయమని. సరే అంటే వెళ్ళొస్తాం.
వస్తావా ఆంటీ? తప్పకుండా వస్తాం ఈసారి. ఆంటీ గారు బాపట్ల డిస్టిక్లో ఉండి ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు. ఇటు సైడ్ ఎవరు వచ్చినా కానీ తప్పకుండా ఎంత 20 రూపాయలు ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్ళలేరా? ఇప్పుడు కృష్ణా డిస్టిక్ ఎంట్రీ అవుతున్నామే అనుకుంటా. ఈ బ్రిడ్జి దాటినాక ఇంక మొత్తం కృష్ణా డిస్టికే అంట. ఆంటీ చెప్పారు మనకి. చాలా పెద్ద బ్రిడ్జి ఇది. కానీ ఇంత ఎర్రటి ఎండలో 100 కిలోమీటర్స్ ట్రావెల్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా హెల్మెట్ పెట్టుకొని. ఎప్పుడెప్పుడు హెల్మెట్ తీసి పడేయాలని ఉంది నాకైతే. ఫుల్ చెమటలు అనమాట. తలకాయ నొప్పి వచ్చేస్తుంది హెల్మెట్ పోయేలాగా నాకైతే. ఎండకి చిరాకు ఉంది. నా మొబైల్లో ఛార్జింగ్ కూడా ఒక 9 ఉంది. ఇంకో 20-25 కిలోమీటర్స్ వెళ్తే మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ ఒక ½ అన్ అవర్ మంచి వ్యూస్ చూపిస్తాను మీకైతే. నా వంతు ప్రయత్నం చేస్తాను. మీ వంతు ప్రయత్నం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి మీరు. మీరు అనుకుంటే ఏదైనా అయిపోయింది అబ్బా. నాలాంటి చిన్నవాడిని లేపటం ఎంతసేపు చెప్పండి. ఏరియా మాత్రం సూపర్ ఉంది. ఇది నాకైతే బాగా నచ్చింది. ఒక పక్క ఎండ ఉంది, ఇంకో పక్క చల్లగా ఉంది ఏరియా. మొత్తం వాటర్ కదా, అలాగే ఉంటుంది అనుకుంటా. మనం స్టాప్ అయిపోవాలి ఇప్పుడు. అని అంతా సింగిల్ రోడ్ ఇది. మీరు రైడ్ చేసేటప్పుడు మాత్రం సేఫ్టీ గేర్ లేకుండా రావద్దు. చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇక్కడ 2 వైపులా యాక్సిడెంట్ జరిగిపోయింది. ఏంది రికార్డింగ్ ఆఫ్ అయిపోయింది. ఇది నా దాంట్లో ఛార్జింగ్ తక్కువ అయిపోయింది. 4K రికార్డ్ అవ్వట్లేదు అసలు. మీకు రూట్ చూపిలేకపోయాను, బట్ అన్న దాంట్లో రూట్ బాగా చూపించాడు. చూడండి ఒకసారి. అన్నను మెన్షన్ చేస్తాను నేను. గుంటూరు రైడర్ 007. తండేల్ మూవీ రిలీజ్ అయింది అనుకుంటా కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి. మూవీ బ్లాగ్ కూడా చేద్దాం మనం సరదాగా. ఎప్పుడు రైడింగేనా, చిన్న బ్లాగ్స్ కూడా చేద్దాం మన గుంటూరు సిటీలో. మీలో ఎవరైనా తండేల్ మూవీ చూసుంటే కామెంట్ చేయండి అబ్బా. సినిమాకి వెళ్దాం. ఎగ్జిబిషన్ అనమాట ఇది. ఇక్కడ మన గుంట గ్రౌండ్ లాగా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంది. హంసల్దేవి బీచ్ రోడ్ అయితే ఇదే అనమాట. మేము వచ్చేకల్లా లేట్ అయింది. అడిగితే చాలామంది లోపలికి వెళ్ళనీరు, 5 అయిపోయింది అంటున్నారు. బట్ చూద్దాం, మేబీ మన అదృష్టం ఎలా ఉండిద్దో. టెంపుల్ దాటే ఉన్న వెళ్ళాలేము. హంసల్దేవి ఇదే అనుకుంటా ఏరియా. హంసల్దేవి బోర్డు కనపడిందా మీకు? ఈ బాబాయ్ని అడుగుదాం బీచ్కి ఎటు వెళ్ళాలని. బాబాయ్ బీచ్కి ఎటు వెళ్ళాలి? ఈ రోడ్డా? అవునా? అక్కడ దాకా వెళ్ళనీరా అసలు? గేట్ ఉందా? ఎట్ సైడ్? ఇటు రైట్గా? గుంటూరు 5:30 అయింది. ఈ సిమెంట్ రోడ్డా అక్క? సరే, థ్యాంక్ యూ బాబాయ్. సరే ఓకే. ఈ సిమెంట్ రోడ్ వెళ్ళాలంట హై స్కూల్ వెనకమాల నుంచి.
5 వరకేనంట ఈవినింగ్ బీచ్. మనం 5:30కి వెళ్తున్నాం, మనకు తెలియదు కదా. మీరు ఎప్పుడైనా వచ్చుంటే ఈ బీచ్కి ఏ టైమింగ్కి వచ్చారో కామెంట్ చేయండి గైస్ నాకు. ఓకే, ఎగ్జిట్ వాళ్ళందరూ వెళ్తున్నారు, ఎంట్రీ వాళ్ళకి ఎంట్రీ ఉండాలి. వాడు ఆల్ ముందే గేట్ వేసేస్తున్నాడు, చెయ్యి ఎత్తుతున్నాడు. బాబా ఏమైంది? ఎంతవరకు? జస్ట్ అలా చూసి వచ్చేస్తాం అంతే. ఒకసారి ట్రై చేయను నా కొద్దిగా. మళ్ళీ ఇక్కడ స్టే చేయాలంటే ఓకే, ఇక్కడ స్టే చేయాలంటే కష్టం బాబాయ్. జస్ట్ అలా చూసి వచ్చేస్తాం అంటే మాకు రేపు వేరే ప్లేస్ ఉంది, జస్ట్ అట్లా చూసి వచ్చేస్తాం అంతే. ఎక్కువసేపు జస్ట్ అలా చూసి వచ్చేస్తాం, మళ్ళీ వచ్చేస్తాం జస్ట్ బీచ్ వరకు అంతే. కొంచెం ట్రై చేయన్నా ప్లీజ్ అన్న. ఇంత దూరం వచ్చి అంటే మనకు స్టే చేయడం రేపు వేరే ప్లాన్ అనుకున్నాం, మళ్ళీ మన బడ్జెట్లో అయిపోయింది అన్న. మీరు కూడా అర్థం చేసుకోండి కొద్దిగా. అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వరకు ఆగిపోవటం అని కదా. ఎక్కడ స్టేషనా? వెళ్దామా? ఒకసారి అడుగన్నా అన్నయ్య. పోలీస్ స్టేషన్ అది, మెరీన్ స్టేషనా? జస్ట్ అలా చూసి వచ్చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. అది మెరైన్ స్టేషన్ ఒకటి ఉందంట, ఇది వీళ్ళది బీచ్కి సంబంధించిన వాళ్ళది. వాళ్ళ దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకోండి, నేను పంపిస్తాను అంటున్నాడు అన్న. అడుగుదాం పదా ఏమైంది. అడిగి రండి అంటున్నాడు. మరి అడిగితే వాళ్ళు ఏమంటారో మరి మనకైతే ఐడియా లేదు. సో మెరైన్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. వెళ్ళి ఒకసారి అడుగుదాం సార్ వాళ్ళని. వాళ్ళు ఓకే అంటే మనం క్యాప్చర్ చేసుకుందాం బీచ్ని, లేదంటే వెళ్ళిపోదాం రిటర్న్. సార్ని అయితే రిక్వెస్ట్ చేసాము, ఆయన అయితే చూద్దామన్నారు. బట్ ఆయన చెప్తే వెళ్ళొస్తాం, లేదంటే ఇక తెలియదు. సార్ దగ్గరుండి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఆల్మోస్ట్ నాకైతే మా పని అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఈయనే సార్, పోలీస్ సార్. కన్విన్స్ చేసాం మేము మా ప్రాబ్లం ఏంటా అని. సార్ ఒప్పుకున్నారు మమ్మల్ని. మాట్లాడతారేమో అనుకుంటున్నాను, మాట్లాడితే మాత్రం వెళ్ళి ఆ బీచ్ చూసి వచ్చేస్తాం. 5 వరకే క్లోజ్ అంట, 5:30 వరకు లేదంట, అది మ్యాటర్. మేము వచ్చే లోపల 5:30 అయిపోయింది. అసలు బీచ్ చూడండి మామూలుగా లేదు నిజంగా. హంసల్దీవి బాపట్ల కంటే బాగుంది బీచ్. కనిపిస్తుందో లేదో వీడియోలో, బీచ్ అయితే అసలు నెంబర్ 1గా ఉంది. ఇంతటితో రోడ్డు క్లోజ్ అనుకుంటా. వావ్, అసలు ఎవ్వరు లేరు మనం తప్ప ఈ బీచ్లో. పోలీస్ శాఖ పర్మిషన్తో వచ్చాం మనం బీచ్లోకి. అసలు మామూలుగా లేదు బీచ్ అయితే. గాయస్ అబ్దుల్ అన్న ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి.
సో సూపర్ ఉంది గాయస్ బీచ్ అయితే. ఎంత బాగుండిద్దని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ నీళ్ళు అయితే బాగా అని చాలా మంది చెప్పారు. ప్రెసెంట్ అయితే మేము అనుకున్నట్టు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము, కానీ కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఏంటంటే అక్కడ ఒక సార్ అయితే ఉన్నారనమాట, టైం అయిపోయింది అలౌడ్ లేదు అన్నారు. ఆయన రిక్వెస్ట్ చేసి అయితే సముద్రం లోపలికి అయితే వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, మేము సముద్రం వచ్చేసాము. నేను ప్రసాద్ ఇద్దరం కలిసి ఇక్కడైతే ఉన్నాము. సార్ని అయితే రిక్వెస్ట్ చేసామన్నమాట. సార్ చాలా దూరం నుంచి వస్తున్నాము, ఒకసారి సార్ 5 minutes కోసం వీడియో తీసుకుంటాము అని చెప్పి ఆయన అయితే చాలా సేపటి తర్వాత ఎంతో రిక్వెస్ట్ చేస్తే కానీ నాకైతే పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేమైతే లోపలికి వచ్చేసాము. అసలు అలలైతే చూడండి అసలు ఎంత బాగుందో ఈ టైంలో. సూపర్ ఉంది గాయస్ వ్యూ అయితే. అసలు నిజంగా నా మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఒంటరిగా బీచ్లో ఇలా నుంచుంటా నేను ఎప్పుడు అనుకోలేదు. ఎవ్వరు లేరు, నేను తప్ప ఈ బీచ్లో. సూపర్ సూపర్ సూపర్. అసలు ఏముందో తెలుసా అసలు బీచ్ అయితే. అసలు మన బైక్స్ ది లాస్ట్ రోడ్ ఆఫ్ బీచ్ అనమాట. అది ది లాస్ట్ రోడ్ ఇంకా బీచ్కి. సూపర్ సూపర్ సూపర్. నన్ను ఎప్పుడైనా అనుకున్నావా ఒంటరిగా ఇలా బీచ్లో నుంచుంటావని? మనతో ఎవ్వరు లేరు ఈ బీచ్లో, మన ఇద్దరం తప్ప. ఎంతో రిక్వెస్ట్ చేసి వచ్చాము ఆ సార్ దగ్గర నుంచి మేము. సో ఆయన మాట ప్రకారం గౌరవించి ఒక 5-10 minutesలో వచ్చేస్తామని చెప్పాం మేము. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. అబ్దుల్ అన్న పరిగెత్తున్నాడు, మనం పరిగెత్తాం. అసలు మామూలుగా లేదు బీచ్ అయితే. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుండిద్దని. ఇదేంటి రోయ్, చాలా వెరైటీగా ఉంది. వీడియో రోయ్. ఒక 1 day మొత్తం ఇక్కడ వచ్చి మేము స్పెండ్ చేస్తాము, ఎక్స్ప్లోర్ చేస్తాము. బాయ్. ఇంతటితో మా వీడియోస్ అన్నీ మా వీడియో ఎంజాయ్ చేస్తున్నాం అన్నా. ఏం చేయవాను వీడియోని నేనైతే ఇంతటితో ఎంజాయ్ చేస్తాను. ఇంకా చాలు మనకి ఇంతటితో. ఇంత మంచిగా ఉండిద్దని నేను అనుకోలేదన్నా ఈ బీచ్ అయితే. సూపర్ ఉంది.